పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిర్మలారెడ్డితో ఉన్నాము. రీసెంట్గా చూసుకుంటే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరయ్యారు. ఎలా అనిపిస్తుంది? హరీష్ అన్నకు కూడా ఇచ్చారు నోటీసులు. ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. ఎలా అనిపిస్తుంది? పరిపాలన మీద దృష్టి పెట్టి మీరు కూడా పరిపాలనలో ఎదుర్కోండి. ఇట్లా తప్పేం చేయలేదు కదా. ఒక ఎస్ఆర్ గారు ఒక కాళేశ్వరం వల్ల కానీ మిషన్ భగీరథ కానీ 1 కోటి మందికి నీళ్లు ఇవ్వాలనే కదా అది పెట్టుకున్నది. భగీరథ 45 లక్షల ఎకరాలకు పొలానికి వచ్చినాయి, నీరు వచ్చినాయి, పంటలు బాగా పండుతున్నాయి. సెంట్రల్ నుంచి మినిస్టర్లు కానీ ప్రపంచంలో కానీ నంబర్ 1గా ఉన్నది ధాన్యాగారం తెలంగాణ అని పేరు వచ్చింది. కాళేశ్వరరావు కాదు హరీష్ రావు కాదు కాళేశ్వరరావు అని గవర్నరు రంగరాజన్ అన్నారు ఆ రోజు. తర్వాత అక్కడ వచ్చిన మినిస్టర్లు కానీ ఎంతమంది వచ్చిన తర్వాత కూడా కాళేశ్వరం చూసి చాలా మంచిగా అద్భుతంగా చేశాడు కేసీఆర్ అని అన్నారు. అందరికీ నచ్చింది. ప్రజలకు కూడా వాటర్ ఎక్కడుందో అక్కడ ధాన్యాగారం అవటమే కాకుండా పంటలు పాడి ఒక కల్పదేనులాగానమాట. ఫిషరీస్ కానీ డైరీ కానీ అన్ని రకాలుగా డెవలప్మెంట్, ప్రజలందరూ జీవన పరిమాణం మెరుగుపడింది. నీళ్లు పరిమాణం పైకి వచ్చేసినాయి అనుకుంటూను. గడ్డలు గట్టి ఉన్న భూమి అంతా కూడా ఫార్మేషన్ చేశారు, కల్టివేషన్ అయిపోయింది. మెల్లగా డెవలప్ చేసుకుంటూనే వస్తున్నారు. అన్ని రంగాల్లో డెవలప్ అయిందనమాట. ఆసరా పెన్షన్లు కానీ ఇట్లా రోడ్లు కానీ మెట్రో కానీ ఇది అదని లేదు. అందరూ ఎవరు తోసింది వాళ్ళు. హరీష్ అన్న చేసేది హరీష్ అన్న, కేటీఆర్ చేసేది ఇండస్ట్రీ తీసుకొచ్చాడు. మాదాపూర్ అంతా ఒక సెకండ్ అమెరికా అని అంటున్నారు. ఎన్నో వందల కంపెనీలు తీసుకొచ్చారు. అదే కాకుండా జిహెచ్ఎంసీ మినిస్టర్గా ఉన్నప్పుడు టౌన్ ఎంత కరోనా టైంలో కూడా మిడ్నైట్ తెల్లవారుజాము వరకు రోడ్లన్నీ వేయటము, మరమ్మతులు చేయటము, మెట్రో లైన్లు కానీ అన్నీ చేసుకొచ్చారు. కానీ ఇట్లా ఇబ్బంది పెడతాం అనేది ఈరోజు ఈ కార్ రేస్ అనేది పొల్యూషన్ లెస్ అనమాట. ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా వరకు స్వాగతిస్తున్నాయి. ఇక్కడ కూడా మనకి పొల్యూషన్ ఫ్రీ చేయాలి హైదరాబాద్. ఢిల్లీ పొల్యూషన్తో నిండిపోయింది మాస్కులు పెట్టుకొని. ఇక్కడ వెహికల్స్ పొల్యూషన్ వలన ఇక్కడ కూడా చాలా వరకు జేడిమెట్ల ఇట్లా బాలనగర్ అదంతా నిండిపోయింది. మాస్కులు ఏందే బయటకు రాని పరిస్థితి. పొల్యూషన్ ఇట్లా ప్రజలకు పరిచయం చేద్దాము, ఒక అవేర్నెస్ తీసుకొద్దాము అని చెప్పి దాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు 700 కోట్లు మనకి అమౌంట్ వచ్చినాయి. 50,000 మంది రోజు చూశారు, దాన్ని 50,000 మంది చూశారు. ఆదరణ అనేది ప్రజల్లోకి వెళ్ళింది. అది అప్పుడు కోడ్ ఉండటం వలన హెచ్ఎండిసి నుంచి నిధులు అనేది 50 కోట్ల ఖర్చు అనేది బయటికి తను డైరెక్ట్గానే తను సంతకం చేసి నేను చెప్తున్నాడు, నేను చేశాను, నేను పంపించాను, డైరెక్ట్గా రిలీజ్ అని 700 కోట్ల లాభం కనిపిస్తుంది కదా. కానీ ఇది క్లోజ్ చేయడం వలన ఆ నిధులు కూడా అట్లాగే ఆగిపోయినాయి హెచ్ఎండిలోనే. అది కూడా బయటకు రాలేదు. కానీ ఈరోజు ఒక స్టేట్ వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంటు, మరి ఆయనేమో స్టేట్ అధ్యక్షుడు, ఓ పక్కన హరీష్ అన్ననేమో ఆయన కూడా సైమల్టేనియస్గా ముగ్గురు కవితకు అందరూ ఈక్వల్గా చేసుకుంటూ వస్తున్నారు. కార్యకర్తల దగ్గర నుంచి అందరికీ కూడాను కార్యకర్తలను కూడా ఎవరిని పోగొట్టుకోకుండా అందరికీ ఏ పెన్షన్లు కానీ ఆసరాలు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ వాటర్ కానీ ఇంటింటికి నల్లా కానీ అన్నీ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఇబ్బంది పెడతాం అనేది బాధగానే అనిపిస్తుంది. 1,500 మంది ఎందుకు? నేనే వస్తానంటున్నాడు కదా. అరెస్ట్ కావాలంటే చేసుకోండి అంటున్నాడు. నా అంతా నేనే స్వచ్ఛందంగా వస్తానని వస్తున్నాడు. ఒకవేళ వీళ్ళ కేటీఆర్ అరెస్ట్ అయితే మీ పరిస్థితి ఏంటి? పార్టీ పరిస్థితి ఏం కాదు. కేటీఆర్ వస్తారు, మేము మళ్ళీ మేలుముత్యం లాగానే తను ఉంటారు, తను ప్రూవ్ చేసుకుంటారు. ఇప్పుడు అరెస్ట్ అయినందువల్ల ఏమీ కాదు. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా కవితకు రాలేదా? కేటీఆర్ కూడా వస్తారు. మేము అరెస్ట్ అవుతాడని మేము అనుకోవటం లేదు. అసలు మీరు అడుగుతుంటే చెప్తున్నాను, మేలుముత్యం లాగానే వస్తారు. ఏమీ కాదు. పరిపాలన సూపర్గా మామూలుగా మాది ప్రతిపక్షంలో ఉన్నా కూడా కార్యకర్తల దగ్గర నుంచి హైకమాండ్ వరకు అందరూ కూడా అందరూ వర్క్ చేసుకుంటానే ఉన్నారు. ఎవరు ఖాళీగా కూర్చోలేదు. ఇంకా బాగా చేస్తున్నారు అన్నమాట.